దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 7 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల నిర్మాణానికి వడివిడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అలైన్మెంట్, డిపిఆర్, భూసేకరణపై దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాల్లో చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరగా నిర్మాణం మొదలుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా బుల్లెట్ రైళ్లకు సంబంధించి రోడ్ మ్యాప్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. 4000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 7 హైస్పీడ్ రైలు కారిడార్లు ఉండనుండగా ఇందుకోసం 16 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నారు. రాబోయే 10 ఏళ్లలో ఈ కారిడార్లను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కారిడార్ల నిర్మాణం పూర్తయితే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. 2039-40 నాటికి హైస్పీడ్ రైళ్లు కారిడార్లు పూర్తి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, సరుకు రవాణాకు ఈ రైళ్లు ఉపయోగపడతాయన్నారు. ఏడాదికి 500 కిలోమీటర్ల హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లను నిర్మించాలని రైల్వే శాఖ టార్గెట్ పెట్టుకుంది. అప్పుడే 2040 నాటికి లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సమానమైన కారిడార్ను నిర్మించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటికే బడ్జెట్లో ఆమోదించిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టుతో పాటు మరో 3000 కిలోమీటర్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. 2040 నాటికి మొత్తం 7000 కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించనున్నారు. ఆ తర్వాత 15,000 నుంచి 21,000 కిలోమీటర్ల కారిడార్ల నిర్మాణానికి అడుగులు వేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.